నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే 2 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన కుంభకోణంపై మొహమ్మద్ నజీర్ తీవ్ర విమర్శలు. కామారెడ్డిలో కిమ్స్ వారి ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం. రాష్ట్రంలో మారిన పరిస్థితులకు రోడ్ల నిలువెత్తు నిదర్శనం. మంత్రులు సవిత, చీఫ్ విప్ జీవి. ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల పట్టణంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర బోర్డు చైర్మన్లు, స్థానిక తెలుగుదేశం నాయకులు, భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొదటగా నాయకులు దోర్నాల పట్టణంలోని పూర వీధుల్లో టాప్ లేని వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం బహిరంగ సభలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారని, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే వెలుగొండ ప్రాజెక్టు కొరువ అభివృద్ధి జరిగిందని, గత పాలకులు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని, జాతికి అంకితం చేసి వెళ్లారని, తీరా అక్కడ చూస్తే మొండి గోడలు దర్శనమిచ్చాయని, ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 4,000 కోట్లు అవసరమని, వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ తల్లికి వందనం. ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి ఇంప్లిమెంట్ కాకపోతే మరి గ్రీవెన్స్ అనేది రేజ్ చేయటం జరిగింది. మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ రోజైనా ఓ మీట్ నొక్కిన తర్వాత అర్హులు ఎవరికైనా సరే ఈ యొక్క అప్పుడు అమ్మఒడి ఎవరికైనా పడకపోతే ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే ప్రజలకు ఎవరికి కూడా మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. మోసం చేసింది ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూ గత 24 సంవత్సరాలుగా ఈ మొండి గోడలు చూపించి, ఈ సొరంగాలు చూపించి మా ప్రజలకు ఊరిస్తూ నోరు వెళ్ళబెట్టుకొని చూసే విధంగా తయారు చేస్తూ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయిందని ఓపెన్ చేసిపోయారంటే దానికి మీరందరూ సంకలు కొట్టుకుని జేజేలు పలికారంటే మిమ్మల్ని ఏమనాలి? ఎంత దుర్మార్గం, ఎంత అవినీతి! ఎవరు అవినీతి చేశారు, ఎవరు దుర్మార్గం చేశారు? ఈ ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉంది, చిత్తశుద్ధితో పని చేయిస్తా ఉంది మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. మన జిల్లా మంత్రులు, మన జిల్లా శాసనసభ్యులందరూ కూడా అనుక్షణం వెలుగొండ 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 అంటూ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి, పెద్ద దృష్టికి తీసుకుపోతామని ఉన్నారు. అందుకని ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి. 2006 సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ రోజు 9% చేశారు. 2009 నుంచి 14 కల్లా 32% చేశారు. ఆ 14 నుంచి 19 కల్లా 37% చేశాం. ఆ 19 నుంచి 24 కల్లా కేవలం 2% మాత్రమే చేసి మన అందరినీ ఎంత బీపీలు చేశాడో ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి, ఆలోచన చేసుకోండి. ఎవరు పరిపాలన చేస్తా ఉంది, ఎవరు మన ప్రాంత ప్రజల పట్ల ప్రేమతో ఉందని గ్రహించండి. కులం 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 అంటారు. ఏ కులం అడ్డం పెడుతుందా? కులం ఏమన్నా సాకుతుందా? ఈ రోజు కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు వేసుకునే వాళ్ళు, ఓట్లు వేపించుకునే వాళ్ళు, సంపాదించిన వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు? ఈ రోజు బాగుపడేది ఆ పైన ఆ 5-6 మంది తప్పనిచ్చి, ఈ నియోజకవర్గంలో 2-3 తప్పనిచ్చి, ఇలా ఎవడైనా కానీ 3 పూటల అన్నం తినేమైనా సంపాదించుకున్నాడేమో ఒక్కసారి నా ముందుకు వచ్చి చెప్పాను. దాదాపు 42,000 కోట్ల
కోట్ల రూపాయలు తీసుకురావటం, పోలవరం నిర్మాణానికి 13,000 కోట్ల రూపాయలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అయితే 12,000 కోట్ల రూపాయలు అనేది. ఇక రోడ్ల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా అధిక నిధులు కూడా తీసుకురావటం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎర్రగొండపాలెంలో ఇక్కడంటే వెనుకబడిన ప్రాంతం. ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇప్పుడే మన ఎలక్షన్ బాబు గారు చెప్పినట్టుగా మంచినీటి అనేది చాలా అవసరం ఉన్నది. ఈ మంచినీటి ఎద్దటి అనేది ట్రాన్స్పోర్టేషన్ వల్ల జరుగుతున్నప్పుడు ఉండేటప్పుడు మమ్మల్ని కోరిన మీదట ఆర్ఓ ప్లాంట్లు అనేది కూడా కొన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇక్కడికి మనకు అవసరం అనేది ఇప్పుడే నారాయణ రెడ్డి గారు సోదరులు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే ఈ ప్రాంతాలకి వరప్రదాయని అని చెప్పండి. ఇది లైఫ్ లైన్. ఇది ఇక్కడంతా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు. ఈ రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు. ఇది కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదని ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన అత్యంత ఘోరమైన ఘటన అని అన్నారు. ఈ కుంభకోణంలో వచ్చిన కమిషన్లు హవాలా రూపంలో పంపిణీ చేయడం, నాసిరకం మద్యం విక్రయాల వల్ల చాలా మంది చనిపోవడం, లక్షల్లో కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు అనేక ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ప్రభుత్వం చేసిన అవకతవకల్ని సిఐడి వారు సుదీర్ఘంగా విచారణ చేసి దాంట్లో పాత్రధారుల్ని, సూత్రధారుల్ని, ఒకరిని అన్ని విధాలుగా విచారించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ మద్య కుంభకోణం అక్కడ ప్రభుత్వాన్ని, దేశాన్ని అన్ని విధాలుగా అతలాకుతలం చేస్తే దాని విలువ వచ్చి 300 నుంచి 350 కోట్లు అంట. అదే మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం దాదాపు 3,000 నుంచి 3,500 కోట్లు ఇప్పటి వరకు మద్యం కుంభకోణం. అసలు ఏంటి మద్య కుంభకోణం? కుంభకోణం అంటున్నాం మనం. అసలు ఏంటి ఈ మద్య కుంభకోణం అనే వివరాల్లోకి వెళ్తే, ఈ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తూ మా ప్రభుత్వం వస్తే 2024 కల్లా పూర్తిగా మద్య నిషేధం చేస్తాం అని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి అయిన 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క 2019 ముందు వైఎస్ఆర్ పార్టీ అధినేతగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. సరే, జనాలు నమ్మారండోయ్. దశల వారీగా మద్యాన్ని కుదిస్తూ 2024 కల్లా పూర్తిగా ఎత్తివేస్తారు మహానుభావుడు. ప్రజలు సుఖ సంతోషాలు ఉంటారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి సాయంత్రం పూట ఏదన్నా కొద్దిగా సేద తీసుకునే విధంగా ఏదో కొద్దిగా అలవాటు ప్రకారం తీసుకొని ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం 19 నుంచి 24 వరకు కేవలం ప్రజల యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి నాసి రకం మద్యాన్ని, జే బ్రాండ్ని ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మి, ముఖ్యంగా ప్రైవేట్ షాపులుగా ఉండే ఈ మద్య వ్యాపారాల్ని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని స్వయంగా గవర్నమెంటే
కుంభకోణం చేసింది. ఎలా? 2019 నుంచి 24 వరకు ప్రభుత్వ ఆధీనంలో నడిచిన మద్యం షాపులు వైసీపీ నాయకుల చేతుల్లో. ఇప్పుడు జైల్లో ఉన్న మిథున్ రెడ్డి గారి ముఖ్యమైన సూత్రధారి, పాత్రధారి, వారి కింద పనిచేసిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, భూమేటి చాణిక్య, తుక్కేకుల ఈశ్వర్ కిరణ్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్, పల్లా దిలీప్, వీళ్ళ పైన మిథున్ రెడ్డి గారు. ఇప్పుడు నేను చదివిన పేర్లు ఎవరండి? ఈ యొక్క మధ్య కుంభకోణంలో మిథున్ రెడ్డి గారు అన్ని విధాలుగా కర్త క్రియా కర్మగా వ్యవహరిస్తూ ఈ మద్యం కుంభకోణంలో, మరి కుంభకోణం అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నాసి రకమైన జే బ్రాండ్స్ ని తయారు చేస్తున్న డిస్టిలరీస్ దగ్గర కమిషన్ రూపంలో ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తే ఆ డబ్బుని మిథున్ రెడ్డి గారి ద్వారా ఈ కింద చదివిన పేర్లందరూ ఆ డబ్బుల్ని హవాలా రూపంలో పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి చేరివేసిన వాళ్ళు. దాదాపు నెలకి 50 నుంచి 60 కోట్లు, 50 నుంచి 60 కోట్లు డబ్బు, బ్లాక్ మనీ, డిజిటల్ గా మనీని స్వైపింగ్ ద్వారా కానీ, ఫోన్ పేల ద్వారా కానీ ఎక్కడ తీసుకున్న దాఖలాలు లేవు. 100కి 4%, 3%. మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్న డబ్బులు ఏ డిస్టిలరీస్ వారికి ఎక్కువగా కమిషన్ ముట్టడి చేశారో, ఇచ్చారో, వాళ్ళకి ఎక్కువ సరుకు ప్రభుత్వం కొనుగోలు చేసి అది అతి నాసి రకమైన మందు అయినా సరే బడుగు బలహీన వర్గాలు, ప్రజలు, పేదలు అనేక మంది, వేల మంది చనిపోయారు ఆ మందు తాగి. కొన్ని లక్షల మంది కిడ్నీలు చెడిపోయి, లివర్లు చెడిపోయి, మీరే సాక్ష్యం మీడియా వాళ్ళు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు అనేక మాధ్యమాల్లో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో, సార్ నా కిడ్నీ పాడైపోయింది మందు తాగి, సార్ నా లివర్ పాడైపోయింది, నా గుండె మంట, కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు, కళ్ళు కనబడట్లేదు. తీరా చూస్తే వాళ్ళ వయసు ఎంత అండి? 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 40 ఏళ్ళు. కొన్ని వేల మంది పట్టున పెట్టుకుంది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు చేసిన కుంభకోణాన్ని చిత్తుడు చిట్టాలాగా ఛార్జ్షీట్ 300 పేజీల పైన ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులకు సమర్పించి ఎవరిని. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే కళాభారతి ఆడిటోరియం, కామారెడ్డి ఐఎంఏ రోటరీ క్లబ్, కిమ్స్ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DWO అధికారి ప్రమిళ, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ మధు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, CDPO రాణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో కిమ్స్ హాస్పిటల్ వారు ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. కిమ్స్ డాక్టర్ మధు మాట్లాడుతూ, కామారెడ్డి ఐఎంఏ రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి భయానికి వ్యాధి కాదని, ప్రజలు క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడం వల్ల ముందుగా క్యాన్సర్ మహమ్మారిని అరికట్టవచ్చన్నారు.
అందరూ వినియోగించవలసిన విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా చాలా టైం ఉంది, ఈవినింగ్ లేట్ అయినా సరే చేస్తామంటారు సార్ వాళ్ళు. ఈవెన్ 5, 6, 7 అయినా సరే చేసే వెళ్తాం సార్ అంటున్నారు. మీ వాళ్ళందరికీ కూడా మెసేజ్ ఫోన్లో చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. దాగి ఉంటాయి, ఇలాంటివి కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది. అట్లాంటి స్టేజ్లో మనం ఆపరేషన్ చేసినట్లయితే వాళ్ళ కంప్లీట్గా జబ్బు నయమైపోయినా వాళ్ళ రెగ్యులర్ పనులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాల ద్వారా సొసైటీలో దీని గురించి అవగాహన పెరిగి ఒకవేళ స్క్రీనింగ్ క్యాంప్ అటెండ్ కాని వాళ్ళు కూడా ఈ లక్షణాలు ఉన్నట్లయితే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్క్రీనింగ్ శిబిరాలు రెగ్యులర్గా నిర్వర్తించడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చిన వాళ్ళకి ఈ మినిమల్ ఇన్వేసివ్ ఈ రోబోటిక్ సర్జరీ పరికరాల ద్వారా ఆపరేషన్ చేయడం వల్ల కంప్లీట్గా నొప్పి లేకుండా వాళ్ళ ఆఫీసులకి వాళ్ళ పనులకి వారం రోజుల లోపటే అటెండ్ అయ్యి వాళ్ళ పనులను రెగ్యులర్గా చేసుకునే అవకాశం మనం ఇచ్చినట్లయితే ఇట్లాంటి క్యాన్సర్ శిబిరాలు ఇంకా మీదట కూడా రెగ్యులర్గా చేయడం అనేది ఆరంభం మాత్రమే. సో ఇటువంటి క్యాన్సర్ శిబిరాలని మనము సద్వినియోగపరచుకొని వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి తగిన న్యాయం జరిగి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండే అవకాశం. ఇవాళ రేపు క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ప్రతి ఫ్యామిలీస్లో కూడా ఒక్కొక్క డయాగ్నోసిస్ కానీ క్యాన్సర్ నిర్ధారణ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తగిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ క్యాన్సర్ నుంచి విముక్తి చెందే అవకాశం. నేను డాక్టర్ డి మధు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మినిస్టర్స్. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కామారెడ్డిలో నిర్వహించడానికి 26వ తారీఖున నేడు కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రావాల్సి ఉంది, వస్తున్నారు. ఇది
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి, IMA, కిమ్స్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించబడుతున్న దీనికి వందలాది మంది ప్రజలు ఈ టెస్ట్లో పాల్గొంటున్నారు. దీంట్లో చాలామంది వారి వారి యొక్క ప్రాబ్లమ్స్ను డాక్టర్ మధు సార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామీణ ప్రజానికాన్ని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా లక్షలాది రూపాయలతో కోట్ల విలువగల పరికరాలతో ఎక్స్ప్రెస్ బస్ ఇక్కడికి కామారెడ్డికి చేరుకొని అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచితే రోటరీ క్లబ్ సరైనటువంటి సేవను అందిస్తుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే సుమారు 200 మంది టెస్ట్ చేయించుకున్నారు. ఈవినింగ్ రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా ఏడాది కూటమి పాలనలో మారిన పరిస్థితులకు రహదారులే నిలువెత్తు నిదర్శనమన్నారు మంత్రి సవిత. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రోడ్ల నుంచి సూపర్ 6 వరకు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పామో చేసి చూపించి ప్రభుత్వం తమదని గర్వంగా చెప్పగలమన్నారు. వినుకొండ మండలంలో కొత్తగా నిర్మించిన రోడ్లను మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్తో కలిసి చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. నరగాయపాలెం నుంచి వెంకుపాలెం వరకు 4 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తార్ రోడ్డు, తిమ్మయ్యపాలెం నుంచి దొండపాడు వరకు 6 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తార్ రోడ్డు ప్రారంభించి శిల ఫలకాలను ఆవిష్కరించారు. సెల్ఫీ ద్వారా రహదారుల అభివృద్ధిని చూపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఈ రోజు ప్రారంభించిన రోడ్లే నిదర్శనమన్నారు. మీద ఓ తట్ట మట్టిపోయలేదు, మరి ఒక మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పూర్తి చేయాల. ఆ రోజుల్లో సిమెంట్ రోడ్డు మనం శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాం. ప్రభుత్వం మారినాక 5 ఏళ్ళు చేయలేకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక, ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది 6,15,00,000తోటి. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో ఈ నియోజకవర్గానికి గత మాజీ ఎమ్మెల్యే మరి ఏం చేశాడు ఇక్కడ అర్థమవుతుంది. ఒక్క రోడ్డు పూర్తి చేయలేనటువంటి దుస్థితి. ఏ రోడ్డు పూర్తి చేశారో చెప్పమనండి ఈ నియోజకవర్గంలో. ఈ రోజు చంద్రబాబు గారు 1000 కోట్లు కొత్త రోడ్ల కోసం 1000 కోట్లు శాంక్షన్ చేసినందుకు రాష్ట్రంలో 1000 కోట్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా మరి రోడ్లు డెవలప్మెంట్ కోసం గుంతలు పూడ్చే కార్యక్రమం రాష్ట్రంలో 20,000 కిలోమీటర్లు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. 861 కోటి రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడానికి 20,000 కిలోమీటర్లు పూడ్చారు. 5 ఏళ్లలో వాళ్ళు గుంతలు పూడ్చలేని రాజ్యాన్ని చూసాం. ఈ రోజు 6 నెలల్లోనే 20,000 కిలోమీటర్లు మొత్తం కూడా గుంతలు పూడ్చాం. అలాగే కొత్త రోడ్లు పెండింగ్ ఉన్నాయి కూడా మనం చేశాం. ఇది మన గర్వకారణం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయంగా ఈ రోజు మనందరం కూడా భావిస్తున్నారు, ప్రజలందరూ భావిస్తున్నారు. 5 ఏళ్లు వాళ్ళు పూర్తి చేయలేనటువంటి ఒక్క రోడ్డు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. ఈ రోడ్డు కూడా మళ్ళీ మనమే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనమే మొదలు పెట్టాం, మళ్ళీ మనమే పూర్తి చేశాం. ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉండి ఈ దొండపాడు కావచ్చు, అధికారులు కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ప్రత్యేకత గుర్తింపు కలిగిన వ్యక్తి మరి ప్రభుత్వ విప్, ఒక నటుడు నందమూరి తారక రామారావు గారి అభిమాని. ఎందుకంటే నటుడు అనేది మనకే తెలుసు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎవరైనా ఆవేశంగా ఉండి ఎవరైనా దుఃఖంగా ఉంటే ఇలాంటి నటించిన ఎపిసోడ్లు చూస్తే చాలా ఆనందము, రిలాక్సేషన్ వచ్చింది. ఎందుకంటే టు బి ఫ్రాంక్, ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో అది చేసి చూపించిన వ్యక్తి మన జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా శ్రీధర్ గారి జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గారికి, మరి మల్లికార్జున గారికి, అదే విధంగా షకీల గారి ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గారికి, మరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావు గారికి, మరి శంకరరావు గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఏది నిదర్శనం? ఏది ఈ రోడ్లే నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క ఇంతకుముందు అక్కడ రోడ్డు, కారంపూర్ రోడ్డు ఓపెన్ చేసి మనం వచ్చి సంవత్సరమే అయింది. 5 ఏళ్లు కాలేదు. ఒక్క సంవత్సరం లోపల 4 కోట్ల రూపాయలతో అది మొదలు పెట్టాం. మరి ఈ రోజు వినుకొండ మార్కాపురం ఆర్ఎంబి రోడ్డు 6,15,00,000 రూపాయలతో, దొండపాడు శ్రీరామనగర్ బీటీ రోడ్డు 6,15,00,000 రూపాయలతో సుమారుగా 13 కిలోమీటర్లు, అంటే సుమారుగా 10-12 పనులకు ఈ రోజు ఇక్కడ రోడ్డు వేశాం. మనం వచ్చి సంవత్సరమే. ఇది ఒక పార్టే, ఇది ఆర్ఎంబి రోడ్డు, టిఆర్ రోడ్డే. కానీ చెప్పండి, ఎన్నో కార్యక్రమాలను మనం పనిచేశాం. సంక్షేమ పథకాలు కావచ్చు. ఈ రోజు మనం అధికారంలోకి రాగానే మనం ఏం చేస్తామని
అని చెప్పాము. అది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనం పెన్షన్ ఇచ్చాం, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, తల్లి వందనం ఇచ్చాం, మెగా డిఎస్సీ ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఎన్ఆర్జీఎస్ పవన్ కళ్యాణ్ గారి హీరో కన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిను, అటవీ శాఖ మంత్రిగా నిజంగా బాగా సక్సెస్ఫుల్ గా అయ్యారు. ఎందుకంటే ఈ రోజు గత 5 సంవత్సరాలు అప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు టీఆర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు వేసిన చంద్రన్న బాట 5 ఏళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమంలో మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం. ఈ రోజు మీరు నైట్ లో కావచ్చు, డే లో కావచ్చు డ్రైవింగ్ చేసుకుంటూ పోవచ్చు. లేకపోతే గత 5 ఏళ్లలో ఈ 13 కిలోమీటర్లని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎన్ని యాక్సిడెంట్లు జరిగింటాయి, ఎంతమంది చనిపోయి ఉంటారు. వాళ్ళకి కాబట్లా ఎవరికే ఎంచుకొని కూర్చున్న తర్వాత డబ్బే డబ్బు, స్కాములే స్కాములు. ఇప్పుడు ఒక్కొక్క స్కాములు ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇంకా గది దొంగలు ఉన్నారు, ఇప్పుడు పోయింది ఇంకా దొంగలే, ప్లాన్ చేసిన వాళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు పోయేవాళ్ళు. చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కోరుకున్నారో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం కోరుతుంది, వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు అవుతానే ఈ నియోజకవర్గం ఓటేశారు. ఆ నమ్మకాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మేము, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు నిలబెట్టుకుంటున్నారు. చాలా సంతోషం. మరి నిజంగా నాకు వినుకొండ రావడం నాకు చాలా గర్వంగా, ఆనందంగా. ఎందుకంటే నేను మంత్రిగా ఉండి కూడా ఇన్ని కోట్లు తీసుకెళ్ళా. అతి తక్కువ కాలంలో ఒక్కొక్క రోడ్డుకి 6 కోట్లు 4 కోట్లు తీసుకుపోతుందంటే మీ ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గం మీద ప్రేమ ఎంతగా పెంచుకున్నారో నాకు అర్థమవుతుంది. నేను కూడా పోరాడాలి ఇప్పుడు వెళ్ళి. చాలా సంతోషం కోరుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే 2 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన కుంభకోణంపై మొహమ్మద్ నజీర్ తీవ్ర విమర్శలు. కామారెడ్డిలో కిమ్స్ వారి ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం. రాష్ట్రంలో మారిన పరిస్థితులకు రోడ్ల నిలువెత్తు నిదర్శనం, మంత్రులు సవిత, చీఫ్ విప్ జీవి.